ఓకే, మరి ఏంటి రేపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళుతున్నారు. దాదాపు మరి నిర్మలా సీతారామన్ గారిని, లేకపోతే సరే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు వెళ్ళారు ఎన్డీఏ కన్వీనర్గా, సరే చాలా కీలకంగా రేపు మీటింగ్స్ ఉన్నట్లుండి. మరి నిర్మలా సీతారామన్ గారు గతంలో మోదీ గారి దత్తపుత్రుడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి అడిగినా అడగకపోయినా, అడగాల్సిన అవసరం లేకపోయినా, అప్పులు ఎక్కువైనా, వడ్డీలు ఎక్కువైనా, ఏది ఏది తాకట్టు పెట్టినా, తాకట్టు పెట్టకపోయినా పాపం వారు అమితమైనటువంటి అభిమానంతో వారు మరి విపరీతంగా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేశారు. మరి ఇప్పుడు మరి నిర్మలా సీతారామన్ గారికి ఆ రోజు కేంద్ర మంత్రి కావటం కోసం 2016లో అనుకుంటా, 2016లోను 17లోను మరి రాజ్యసభని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఏపీ నుంచి బీజేపీకి ఏపీ నుంచి ఇచ్చారు. ఆవిడ పేరు నామినేట్ ఇచ్చి వారు ఎంపీ రాజ్యసభ అయిన తర్వాత కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రిగా కొనసాగుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన విధంగా సహకరించారు. మరి ఇప్పుడు మరలా కేంద్ర మంత్రిగా వారే ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా. మరి ఏంటి, ఏమన్నా అనుకున్న విధం కంటే ఎక్కువగా సహాయపడేటువంటి పరిస్థితి ఉంటుందా ఏంటి? ఏం చర్చలు జరుగుతున్నాయి? అంటే 5 ఏళ్ల వైసీపీకి పరిపాలనకు కూడా అనేక రకాలలో కూడా సహకారం అందించారనేది విమర్శలు, ఆరోపణలు, లేదంటే వాస్తవాలు అనేది రకరకాల ప్రచారాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ నూతన ప్రభుత్వం ఏర్పడింది. నూతన ప్రభుత్వం కూడా ఆర్థికంగా చేయూత కోసం కేంద్రాన్ని సంప్రదింపులు జరపాల్సిందే. ఎందుకంటే రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే కేంద్ర సహకారం కీలకం. అప్పుల్లో 14 లక్షల కోట్ల ఊబిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. వడ్డీలకే ఏడాదికి 70,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత కేంద్ర సహకారం లేకపోతే అడుగు ముందుకేసే పరిస్థితి ఉండదు. అయితే ముఖ్యమంత్రిగా 4వసారి పదవి బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ప్రధానమంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని, ఇతర శాఖల మంత్రులను కూడా కలవబోతున్నారు. కేంద్ర బడ్జెట్ కంటే ముందుగానే ఆయన ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అనేక నిధులు పెండింగ్లో ఉన్న వాటిని, విభజన చట్టంలో వాటిని, వీటికి అదనంగా కొంత చేయూతనివ్వాలనే విషయం కూడా కేంద్రం వద్ద ప్రస్తావించబోతా ఉన్నారు. ఆర్థిక శాఖతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన సమగ్ర ఏదైతే వివరాలను సేకరిస్తున్నారు, ఏ శాఖకు ఎంత నిధులు అవసరం, ఎంత లోడ్ బడ్జెట్ ఉంది, కేంద్రం నుంచి ఎక్కడ ఎంత రావాలనే దాని మీద ఇప్పటికే డీటెయిల్ రిపోర్ట్ కూడా సిఎస్ చేత రిపోర్ట్ తయారు చేయించారు. అన్ని శాఖల నుంచి కూడా తెప్పించుకున్న పరిస్థితి ఉంది. వాటన్నిటి ఆధారంగా ఢిల్లీ వెళ్ళి రేపు ఖచ్చితంగా 4వ తేదీ కూడా ఢిల్లీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ చర్చలు, సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి కొంత ఆర్థిక చేయూత సార్. ఢిల్లీకి మనకి ఢిల్లీ ఎంత దూరమో ఢిల్లీ మనకు అంతే దూరం, అంతే కదా? మనకి ఢిల్లీ ఎంత దూరమో ఢిల్లీకి మనం అంతే దూరం, అంతేనా? అంతే కదా? అక్కడ ఎన్డీఏకి ఇప్పుడు మన అవసరం ఎంత ఉందో ఈ అవసరాన్ని బట్టి అక్కడ తూకం పెరుగుతూ ఉండిద్ది. మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వెయిట్ పెరుగుతూ ఉంటుంది. ఆ వెయిట్ అనేటువంటిది అది నిధుల రూపంలో తెచ్చుకునేటువంటి సామర్థ్యత, సమర్థత అది చంద్రబాబు నాయుడు గారికి ఉందనుకోవచ్చు. ఉంది మనం గతంలో చూసినప్పుడు. ఇప్పుడు కూడా అక్కడ అవసరం, చంద్రబాబు నాయుడు గారి అవసరం చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి అనేక సందర్భాలలో కూడా వారు స్పీకర్ ఎన్నిక విషయంలో కావచ్చు, లేక మంత్రివర్గ ఎంపిక విషయంలో కావచ్చు, లేక ఇతర విషయాల్లో కూడా నాకు నా రాష్ట్రం ముఖ్యం, నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని నాకు సహకరించండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కిపోయింది. దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే మీ సహాయ సహకారాలు నాకు రాష్ట్రానికి కావాలి. నా సహాయ సహకారాలు పూర్తిగా ఎన్డీఏకి, బీజేపీకి పూర్తి స్థాయిలో ఉంటాయి అని చెప్పినటువంటి నేపథ్యంలో వారు కూడా ఇక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలను అర్థం చేసుకొని ఇప్పుడు డిమాండ్ ఏంటంటే రాష్ట్రానికి వనరులు, రాష్ట్రానికి అప్పులు చేసిన పాపాల్లో నుంచి కొంత వాటిని ఎలా ఎగ్జంప్షన్స్ చేసుకోవాలి అనే దానిపైనే ఎక్కువగా ఉంటుంది.